సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రాంత ప్రజలు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకునే రోజు. దేశమంతటా ఆగస్టు 15 నాడు స్వాతంత్రం వస్తే ఈ తెలంగాణ ప్రాంతం గతంలో హైదరాబాద్ స్టేట్గా పేరున్నటువంటి ఈ ప్రాంతం మొత్తం భారతదేశంలో విలీనమైనటువంటి రోజు సెప్టెంబర్ 17. 1948 సెప్టెంబర్ 17 నాడు భారతదేశంలో విలీనమైనట్టుగా ప్రకటన చేశారు. మరి ఇంత ఆలస్యం కావడానికి కారణం, ఆ రోజు ఇక్కడ నిజాం నవాబ్ పరిపాలనలో ఉన్నటువంటి ఈ సంస్థానానికి బ్రిటిష్ వాళ్ళే మీరు స్వతంత్రంగా ఉంటారా, భారతదేశంలో కలుస్తారా, పాకిస్తాన్లో కలుస్తారా, మీ ఇష్టం అనే పద్ధతిలో చెప్పి వెళ్ళిపోయారు. ఇక్కడున్న నిజాం నవాబు భారతదేశంలో నడిమధ్యలో ఉంటూ నేను ఎక్కడా కలవను, స్వతంత్రంగా ఉంటానని ప్రకటించుకున్నాడు. కానీ కొద్ది కాలంలోనే ఇక్కడ జరిగినటువంటి పెద్ద ఎత్తున రైతాంగ పోరాటం నిజాం నవాబుని లొంగ తీసుకుంది. ఆ రకంగా అతను లొంగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. చివరిగా మన భారత సైన్యాలు ఈ హైదరాబాద్ సంస్థానంలో ప్రవేశించి నిజాం నవాబుతో ఒత్తిడి తీసుకొచ్చి ఆ రకంగా నిజాం నవాబు లొంగిపోయాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని సెప్టెంబర్ 17 నాడు భారతదేశంలో విలీనమైంది. ఇక్కడ ఈ నిజాం నవాబు లొంగిపోవడం వెనకాల చాలా పెద్ద చరిత్ర ఉంది. ఎందుకంటే నిజాం హయంలో ఇక్కడ గ్రామీణ ప్రాంతం ప్రధానంగా రైతాంగం, కూలీలు, గ్రామాలలో ఉండే దొరల దౌర్జన్యానికి బలయ్యేటువంటి పరిస్థితి. వేల ఎకరాలు కలిగినటువంటి దొరలు అక్కడ ప్రజల్ని వెట్టి చాకిరీకి గురి చేసినటువంటి పరిస్థితి. తమ ఇళ్లల్లో పనిచేయాలి, తమ పొలాల్లో పనిచేయాలి, వాళ్ళని మీద పన్నులు వేయాలి, ఇష్టారాజ్యంగా దోచుకున్నటువంటి పరిస్థితి అప్పుడు జరిగింది. ఏమైనా ఎవరైనా తిరగబడితే ఆ రకంగా ఈరోజు నిజాం పోలీసులు వాళ్ళకున్న ప్రైవేట్ సైన్యం రజాకార్లతోటి విచ్చలవిడిగా దాడులు చేసి హత్యాకాండ సాగించేవాళ్ళు. ఆ రకంగా ఒకవైపు గ్రామీణ ప్రాంతాల్లో దొరల పెత్తనం, రెండవ వైపు ఈ ప్రభుత్వం రజాకార్లు నిజాం పోలీసుల యొక్క దారుణ హింసాకాండ కూడా కొనసాగేది. దాంతోపాటు ఇక్కడ ఉర్దూ భాష అధికార భాషగా ఉండేది, మాతృభాషకు గుర్తింపు లేదు. ఈ రకమైన అనేక సమస్యల కారణంగా రైతాంగం పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసి ఈ వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా, భూమి శిస్తులకు వ్యతిరేకంగా, జరుగుతున్న దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగం పెద్ద ఎత్తున ఆంధ్ర మహాసభ పేరుతోటి 1946లో పెద్ద ఉద్యమాన్ని లేవదీసింది. ఆ ఉద్యమానికి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం వహించారు. అది పెద్ద భారీ ఉద్యమంగా ముందుకొచ్చింది. ఎప్పుడైతే అణిచివేత చర్యలు నిజాం సైన్యం చేసిందో, నిజాం పోలీసులు చేశారో, దానికి వ్యతిరేకంగా రైతులు సాయుధంగా తిరుగుబాటు చేశారు. అందుకని ఈ సాయుధ పోరాటం 1946 నుంచి 48 సెప్టెంబర్ 17 వరకు ఒక దశ, 17 తర్వాత కూడా కొనసాగింది. ఆ రకంగా ఇది ఒక మహోజ్వల ఘట్టంగా ముందుకొచ్చింది. ఇది చరిత్రలో, ప్రపంచ చరిత్రలో కూడా గుర్తింపు పొందినటువంటి పోరాటం. ఈ పోరాట కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో దొరలు ఊళ్ళల్లోంచి పారిపోయారు, నిజాం పోలీసులు పారిపోయారు, రజాకార్ల ఆగడాల్ని తిప్పికొట్టినటువంటి పరిస్థితి. అనేక వేల గ్రామాలలో గ్రామ స్వరాజ్యాలు ఏర్పాటు చేసుకున్నారు. లక్షల ఎకరాల భూముల పంపిణీ జరిగింది. వాళ్ళు స్వయం పరిపాలన చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా అనేక పెద్ద ఎత్తున పోరాట గాథలు గ్రామాలలో జరిగినాయి. వేల మంది కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు, ఆంధ్ర మహాసభ కార్యకర్తలు, రైతాంగం అందులో చనిపోయినటువంటి పరిస్థితి. ఈ పోరాటంతో నిజాం నవాబు తన పరిపాలన కొనసాగించలేని పరిస్థితి వచ్చింది. ఇదే సమయంలో 1948 సెప్టెంబర్లో కేంద్ర ప్రభుత్వ సైన్యాలు ఇక్కడికి రావడంతో 13వ తేదీ సైన్యాలు సెప్టెంబర్ 13 నాడు వస్తే 17 నాడు లొంగిపోతున్నట్టు ఒక ఒప్పందం చేసుకొని ఆ రకంగా నిజాం నవాబు భారతదేశంలో విలీనమైన ప్రకటన చేశాడు. అంటే ఈ నిజాం నవాబు లొంగిపోవడం, భారతదేశంలో విలీనం కావడం వెనకాల మహోజ్వల పోరాట ఘట్టం కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో, ఆంధ్ర మహాసభ నాయకత్వంలో జరిగినటువంటి ఘట్టం ఉంది. ఆ తర్వాత ఇప్పుడు ఈ చరిత్రని కొంతమంది వక్రీకరించి ఇది నిజాం నవాబుకు వ్యతిరేకంగా, ముస్లిం రాజుకు వ్యతిరేకంగా హిందువులు చేసిన పోరాటంగా దాన్ని మలిపేటువంటి ప్రయత్నం ఆర్ఎస్ఎస్, బీజేపీ లాంటి పార్టీలు, సంస్థలు చేస్తున్న పరిస్థితి. వాస్తవంగా ఈ సంస్థలకి ఆ పోరాటానికి ఏ సంబంధం లేదు. ఆ రోజు ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు ఈ పోరాటాలు ఎక్కడ పాల్గొనలేదు. ఆ రోజు ఇప్పుడు దాన్ని వక్రీకరించి మాట్లాడుతున్నారు. వాస్తవంగా ఈ పోరాటంలో చనిపోయిన వాళ్ళల్లో ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, అనేక కులాల వాళ్ళు ఉన్నారు. ఇదొక సమైక్యంగా జరిగిన పోరాటం. ఈ పోరాటంలో షేక్ బందగి చనిపోయాడు, తర్వాత దొడ్డి కొమరయ్య,
ఇలాంటి అనేక మంది, ఠానూ నాయక్ అనేక మంది పోరాటం చేసి అందులో ప్రాణాలు వదిలినటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకని ఇది సమైక్యంగా మతాల కులాలకు అతీతంగా జరిగినటువంటి పోరాటం. మరోవైపు దొరలు, ఇటు నిజాం నవాబు పాలకులు, రజాకార్లు వీళ్ళంతా కూడా ఒకవైపు దౌర్జన్యకాండ సాగించి పాలన సాగించినటువంటి వాళ్ళకు వ్యతిరేకంగా జరిగిన ఈ పోరాటం, ఆ పోరాటం మహోజ్వల ఘట్టం తర్వాత లొంగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పోరాటాల కారణంగా దేశవ్యాప్తంగా భూముల పంపిణీ, కౌలుదారీ చట్టం, మాతృభాషలోనే విద్యాబోధన, ఈ రకమైన అనేకమైన మార్పులు, దేశవ్యాప్తంగా కూడా మార్పులకి ఇది సాధ్యమైంది. అందుకని సెప్టెంబర్ 17 ఒక పోరాట ఘట్టం. ఇది ప్రపంచ గుర్తింపు పొందినటువంటి పోరాట ఘట్టం. దాని కారణంగా ఈ నిజాం నవాబు లొంగిపోవడం, భారతదేశం విలీనం కావడం జరిగింది. దీని చరిత్రను సక్రమంగా మనం అర్థం చేసుకోవాలి, భవిష్యత్తుకు బాటలు వేయాలి. ఈ చరిత్ర, ఈ పోరాటం నుంచి దేశవ్యాప్తంగానే అనేకమైన కొత్త చట్టాలు వచ్చినాయి, కొత్త సంస్కరణలు వచ్చినాయి. ఇది భారతదేశంలో మాతృభాషలోనే పాలన, భాషా ప్రయుక్త రాష్ట్రాలు, ఇటువంటి అనేక నినాదాలు వచ్చినాయి. తెలంగాణలో జరిగిన ఈ పోరాటానికి ఆంధ్ర ప్రాంత ప్రజలు కూడా పెద్ద ఎత్తున మద్దతునిచ్చి ఆ రకంగా పోరాటంలో పాల్గొనేటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈ చరిత్రని, వాస్తవాలను తీసుకుందాం. దీన్ని దారి మళ్లించి వక్రీకరించి ఈరోజు కొన్ని సినిమాలు, కొన్ని ప్రచారాలు ఈ రకంగా జరుగుతున్నాయి. ఇది కాదు, వాస్తవ చరిత్రను గమనిద్దాం, భవిష్యత్తుకు బాటలు వేద్దాం.